హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ స్టోరీ టెల్లర్ ఛానల్. ఈ వీడియోలో రీసెంట్ గా రిలీజ్ అయిన విజయ్ యాంటోనీ నటించిన తుఫాన్ మూవీ స్టోరీ ఎక్స్ప్లెనేషన్ అయితే చేయబోతున్నాను. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక స్టోరీలోకి వెళ్తే సలీం అనే ఒక వ్యక్తి అండమాన్ లోకి రావడం చూపిస్తారు. సలీం కి అక్కడ ఒక కుక్క చావు బ్రతుకుల మధ్య ఉండడం కనిపిస్తుంది. ఆ కుక్కని మన సలీం కాపాడుతాడు. ఆ రోజు నుండి తను ఎక్కడికి వెళ్తే అక్కడ తనతో పాటు ఆ కుక్కని పట్టుకునే వెళ్తుంటాడు. సలీం ఆ ఊరికి కొత్తగా రావడంతో ఇంకా తన దగ్గర డబ్బులు లేకపోవడంతో అక్కడే రోడ్డు పక్కన పడుకుని నిద్రపోయి లేవగానే అక్కడికి కొంతమంది రౌడీలు వచ్చి అక్కడున్న మగవాళ్ళందరినీ కొంతమందిని సెలెక్ట్ చేసుకుని బలవంతంగా పనిలోకి తీసుకుని వెళ్తుంటారు. మన సలీంని కూడా ఆ దొంగలు బలవంతంగా బండెక్కిచ్చి తీసుకుని వెళ్తూ ఉంటారు. అప్పుడు మన సలీం కి బర్మా అనే ఒక అబ్బాయి కూడా ఆ పని కోసం వచ్చిన వాళ్ళలో తనకి పరిచయం అవుతాడు. ఆ రౌడీలందరూ వీళ్ళందరినీ తీసుకొని డాలీ అనే ఒక లోకల్ డాన్ ఉండే ప్రదేశానికి అయితే తీసుకుని వెళ్తారు. డాలీ చాలా డబ్బున్నవాడు. తన తరతరాలు కూర్చుని తిన్నా తనకి తరగని ఆస్తూ ఉంటుంది. అయినా కూడా మన డాలీ వడ్డీ వ్యాపారం చేస్తూ వడ్డీ ఇవ్వని వాళ్ళందరినీ చాలా కఠినంగా హింసిస్తూ ఉంటాడు. ఒకతను మధ్యలో షూరిటీ ఉన్నందుకు ఎగ్గొట్టిన డబ్బులు నువ్వే కట్టమని, ఇవ్వలేని పక్షంలో రిటైర్మెంట్ అవ్వకముందే నువ్వు చచ్చిపోమని, అప్పుడు నీ ఫ్యామిలీకి వచ్చిన డబ్బులు మేము తీసుకుంటామని చెప్పి అతనికి కాఫీలో స్లో పాయిజన్ కలిపి తనని ఇంటికి పంపించేస్తాడు. అలా డాలీ దగ్గర అప్పు తీసుకుని ఇవ్వకపోతే వాడు మ్యాక్సిమం చచ్చిపోయినట్టే. కట్ చేస్తే మన సలీం ని బర్మా వాళ్ళ హోటల్ కి తీసుకుని వెళ్తాడు. ఆ హోటల్ బర్మా వాళ్ళమ్మ నడుపుతూ ఉంటుంది. సలీం కి ఎవరూ లేరని ఆమెకు తెలిసి సలీం ని కూడా తన సొంత కొడుకులా చూసుకుంటుంది. సలీం ఇప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. తనకి ఏదో చెప్పుకోలేని చాలా బాధాకరమైన గతమైతే ఉంటుంది. ఒకరోజు సలీం ఒక షాప్ కి వెళ్తూ కుక్క పిల్లని రోడ్డు పక్కన కట్టేసి ఆ షాప్ లోకి వెళ్తాడు. ఆ షాప్ లో సలీంతో అక్కడున్న ఆ డాలీ రౌడీలు అనవసరంగా గొడవకి లాగుతూ ఉంటాడు. కానీ మన సలీం చాలా ఓర్పుగా ఉంటాడు. ఈలోగా బయట ఉన్న కుక్క పిల్లని అక్కడ ఎవరో వదిలేసి వెళ్లారని చెప్పి సౌమ్య అనే ఒక అమ్మాయి ఆ కుక్క పిల్లని పెంచుకోవడానికి తనతో తీసుకుని వెళ్తుంటుంది. అప్పుడే బయటకు వచ్చిన మన సలీం సౌమ్య కుక్క పిల్లని తీసుకుని వెళ్లేది చూస్తాడు. తను ఎలాగో ఆ కుక్క పిల్లని బాగా చూసుకోలేనని, ఆ అమ్మాయి అన్న బాగా చూసుకుంటుందని హ్యాపీగా ఫీల్ అవుతాడు. కట్ చేస్తే సలీం ని ఏదో ఒక ఉద్యోగంలో చేర్చాలని బర్మా తనని ఒక ఫుడ్ డెలివరీ కంపెనీలో జాయిన్ చేయాలని చూస్తాడు. కానీ తనకి ఉద్యోగం చేయడం ఇష్టం లేక సలీం అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సలీంని వెతుక్కుంటూ బర్మా అలా వెళ్తుండగా తన బండిని పోలీసులు పట్టుకుంటారు. బర్మా దగ్గర బండి కాగితాలు లేకపోవడంతో నేను డాలీ మనిషినని, నన్ను పట్టుకుంటే ఏమవుతుందో తెలుసానని అక్కడున్న పోలీసులని బెదిరిస్తూ ఉంటాడు. అక్కడే డిఎస్పీ శుక్లా కూడా ఉంటాడు. డిఎస్పీకి డాలీ అంటే నచ్చదు. ఇంతలో డాలీ కారు అటువైపు వెళ్తుండగా ఆ డిఎస్పీ శుక్లా ఆ కారుని ఆపి దాంట్లో ఉన్న డాలీని చాలా ఇబ్బంది పెడతాడు. దాంతో డాలీకి ఇంకా ఆ శుక్లాకి అక్కడ పెద్ద గొడవే జరుగుతుంది. ఆ డిఎస్పీ శుక్లా డాలీని చాలా అవమానిస్తూ మాట్లాడుతూ ఉంటాడు. ఆ డాలీ ఈ శుక్లాగాడిని ఏదో ఒకటి చేయాలని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే సౌమ్య ఏదో కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్ కి వెళ్తుంది. అదే టైంకి శుక్లా అక్కడికి రావడంతో పోయినసారి తన కుక్క పిల్ల కనపడట్లేదని సౌమ్య కంప్లైంట్ ఇచ్చి ఉండడంతో తన దగ్గర కంప్లైంట్ తీసుకోవద్దని, అన్ని సిండ్లీ కంప్లైంట్స్ ఇస్తుందని శుక్లా తనని ఇజుక్కుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదిలా ఉంటే ఒక మినిస్టర్ తన కొడుకుని చంపిన సలీం కోసం వెతుకుతూ ఉంటాడు. సలీం తనకి దొరకపోయేసరికి సలీం ఫ్రెండ్ ని ఫాలో అవుతూ ఉండగా తను చాలాసార్లు అండమానికి వెళ్లి వచ్చాడని తెలియడంతో డైరెక్ట్ గా మినిస్టర్ రౌడీని తీసుకొని అతన్ని సలీం ఎక్కడున్నాడో చెప్పమని బెదిరిస్తారు. కానీ అతను సలీం ఎవరో తెలియదని, మీరు రాంగ్ అడ్రస్ కి వచ్చారని సలీం గురించి ఆ మినిస్టర్స్ కి చెప్పడు. కట్ చేస్తే సలీం ఫ్రెండ్ బర్మా సౌమ్యాని లవ్ చేస్తున్నట్టు సలీం కి తెలుస్తుంది. తనతో ఎలాగైనా మాట్లాడాలని బర్మా సలీం ని తీసుకుని సౌమ్య దగ్గరికి వెళ్తాడు. సౌమ్య దగ్గర ఉన్న కుక్క పిల్ల సలీం ని గుర్తుపట్టడంతో ఆ కుక్క పిల్ల సలీందేనని సౌమ్యకి తెలుస్తుంది. సౌమ్య సలీంతో బాగా క్లోజ్ గా మాట్లాడడం బర్మా చూసి తనని నేను లవ్ చేస్తున్నానని తనని మర్చిపోమని చెప్పి సలీం కి చెప్తాడు. సలీం ఏదోటి నచ్చ చెప్పి ఆ రోజు బర్మా సలీం ఇంట్లోనే నిద్రపోతాడు. మార్నింగ్ నిద్రలేచి బర్మా బయటికి రాగానే డాలీ మనుషులు అక్కడికి వచ్చి బర్మాని బలవంతంగా డాలీ దగ్గరికి తీసుకుని వెళ్తారు. మరోవైపు సలీం బయటకు వచ్చి బర్మా కోసం వెతుక్కుంటూ ఎక్కడ కనపడకపోయేసరికి బర్మా వాళ్ళ హోటల్కి వెళ్లి చూడగా అక్కడంతా ఏదో గొడవ జరిగినట్టు సామాన్లన్నీ చిందరవందరగా ఉండి ఆ హోటల్లో ఉన్న ఒక అతనికి గాయాలై ఉంటాయి. ఏమైంది అని బర్మా వాళ్ళ అమ్మని అడగ్గా ఆ డాలీ మనుషులు బర్మా కోసం వచ్చారని, లక్కీగా బర్మా మీ రూమ్ లో పడుకున్నాడని, బర్మా ఏడి అని సలీం ని అడగ్గా అదే టైంకి బర్మా చాలా బాధపడుతూ అక్కడికి వస్తాడు. సలీం ఏమైంది అని బర్మాని అడగ్గా ఒకరోజు నా బండి పోలీసులు పట్టుకున్నప్పుడు నేను డాలీ మనిషిని అని చెప్పానని, అప్పుడు నన్ను అక్కడున్న పోలీస్ ఆఫీసర్ నన్ను కొట్టాడు. అది అక్కడ ఎవరో వీడియో తీసి ఇంటర్నెట్ లో వైరల్ చేశారు. ఆ వీడియో డాలీ దాకా వెళ్ళింది. డాలీ మనిషిని పోలీస్ కొట్టాడంటే అది నాకు చాలా అవమానం అని, ఆ వీడియో వల్ల ఇక్కడున్న వాళ్ళందరి మధ్య నా పరువు తీసావని, అదే పోలీస్ ని నువ్వు నలుగురిలో కొట్టి వీడియో తీసి అది మళ్ళా వైరల్ చేయాలని, లేకపోతే నిన్ను నీ కుటుంబాన్ని చంపేస్తామని ఆ డాలీ బెదిరించాడని బర్మా సలీంకి చెప్తాడు.
అప్పుడు సలీం బర్మాని ఎలా కాపాడాలో ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు సలీంకి రోడ్డు పక్కన తన సౌమ్యకి ఇచ్చిన కుక్కపిల్ల కనిపిస్తుంది. ఆ కుక్కపిల్లకి మళ్ళీ కాలు విరిగి ఉంటుంది. సలీం ఆ కుక్కపిల్లని డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్ళగా ఈ కుక్కపిల్ల కాలు యాక్సిడెంట్ అయ్యి చిరిగిపోలేదని ఎవరో కావాలని చేత్తో ఇంచారని సలీంకి చెప్పడంతో సౌమ్య వాళ్ళ ఇంట్లో ఏదో ప్రమాదం జరిగి ఉంటుందని సలీం ఆ కుక్కపిల్లకి ట్రీట్మెంట్ చేయించి డబ్బులు ఇవ్వలేకపోవడంతో తన దగ్గర ఉన్న విలువైన వాచ్ ఆ డాక్టర్కి ఇచ్చి ఆ కుక్కపిల్లని తీసుకుని సౌమ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి చూడగా అక్కడ వస్తువులన్నీ చిందరవందరగా ఉంటాయి. పక్కింట్లో అమ్మాయి సౌమ్య ఇంకా వాళ్ళ చెల్లెలు హాస్పిటల్లో జాయిన్ అయ్యారని చెప్పగా సలీం పరిగెత్తుకుంటూ హాస్పిటల్ కి వెళ్లి చూడగా సౌమ్య ఇంకా తన చెల్లెలు చాలా గాయాలతో హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉంటారు. సలీం దూరం నుంచి చూస్తూ ఉండగా అక్కడికి డిఎస్పీ శుక్లా వచ్చి ప్రమాదం ఎలా జరిగింది అని సౌమ్యని అడగ్గా దీనంతటికి కారణం నువ్వే అని చెప్తుంది. దాంతో మనకి అసలేం జరిగిందో ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. ఫ్లాష్ బ్యాక్ లో సౌమ్య వాళ్ళ ఫాదర్ ని చూపిస్తారు. సౌమ్య వాళ్ళ ఫాదర్ ఎవరో కాదు, ఈ మూవీ స్టార్టింగ్ లో డాలీ దగ్గర మనీ తీసుకున్న వ్యక్తికి షూరిటీగా ఉన్న వ్యక్తే సౌమ్య వాళ్ళ ఫాదర్. డబ్బులు ఎగ్గొట్టి వెళ్ళిపోవడంతో సౌమ్య వాళ్ళ ఫాదర్ షూరిటీ ఉండడంతో తను డబ్బులు ఇవ్వలేకపోవడంతో డ్యూటీలో ఉన్నప్పుడు చనిపోతే గవర్నమెంట్ ఎక్కువ డబ్బులు ఇస్తుందని కాఫీలో స్లో పాయిజన్ కలిపి వాళ్ళ ఫాదర్ కి తాగించి ఇంట్లో డ్రాప్ చేసి వెళ్ళిపోతారు. సౌమ్య వాళ్ళ ఫాదర్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇంకా ఇంపార్టెంట్ విషయాలన్నీ పేపర్ లో రాసి ఆ బెడ్ మీదే పడుకొని చనిపోతాడు. అలా చనిపోయే ముందు బ్యాంక్ డీటెయిల్స్ అన్ని పేపర్ మీద రాసి ఇంకా ఆ డాలీ మనుషులు మా నాన్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్లడంతో నాకు అనుమానం వచ్చి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చానని, కానీ మీరు ఆ రోజు ఎంత చెప్తున్నా నా మాటలు వినిపించుకోకుండా వెళ్లిపోయారని ఆ డిఎస్పీ శుక్లాని సౌమ్య తిడుతుంది. మిమ్మల్ని ఎవరు గాయపరిచారో నీకు తెలుసా అని అడగ్గా తెలిసినా నీకు చెప్పనని, నన్ను కాపాడే వాళ్ళకి మాత్రమే చెప్తానని సౌమ్య చెప్పడంతో డిఎస్పీ షాక్ అవుతాడు. దూరం నుంచి ఇదంతా సలీం వింటాడు. సౌమ్య వాళ్ళ ఫాదర్ బండి ఆ డాలీ మనుషులు వాడుతున్నారని సలీంకి తెలుస్తుంది. దీంతో సౌమ్య వాళ్ళ ఫాదర్ చనిపోయింది డాలీ వల్లే అని చెప్పి సలీంకి అర్థమయ్యి ఆ డాలీ మనుషులందరినీ బాగా చితక్కొడతాడు. ఒక్కొక్కడి చేతులు కాళ్ళు కూడా ఇరిచేస్తాడు. మరోవైపు డాలీ బర్మాని తీసుకొని ఒక షాపింగ్ మాల్ కి వెళ్తాడు. ఆ షాపింగ్ మాల్ లో ఆ డిఎస్పీ శుక్లా కూడా ఉంటాడు. అలా నలుగురులో ఆ డిఎస్పీని తన చేతిలో ఉన్న షూతో కొట్టమని, అది మేము వీడియో తీస్తామని చెప్పి బర్మాని డాలీ అక్కడికి పంపిస్తాడు. ఈలోగా అక్కడ ఆ షాపింగ్ మాల్ రూఫ్ పైన డాలీ మనుషుల్ని తలకిందుగా వేలాడదీయడంతో డాలీ వాళ్ళ మనుషుల్ని ఆ స్థితిలో చూసి చాలా భయపడతాడు. కాసేపు తర్వాత వాళ్ళ మనుషుల్ని పైనుంచి కిందకి దింపాక అందులో ఒకడు మాత్రమే వాళ్ళ మనిషి, మిగతావన్నీ బొమ్మలు. అప్పుడు ఆ షోరూమ్ లో మైక్ లో సలీం డాలీకి అమాయకుల్ని బెదిరిస్తే ఇలాగే జరుగుతుందని, నీ మిగిలిన మనుషుల గురించి మర్చిపోమని చెప్పి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. డాలీకి దొరికిన ఆ ఒక్క మనిషి కోమాలో ఉంటాడు. తను స్పృహలోకి వచ్చి నోరు తెరిస్తేనే తన మిగతా మనుషులు ఎక్కడుంటారో తెలుస్తుంది. కట్ చేస్తే డాలీ మనుషుల్ని కొట్టి సలీం వాళ్ళని ఫోటోలు తీసి ఆ ఫోటోల్ని తన దగ్గరున్న కుక్కపిల్ల మెడలో వేసి సౌమ్య దగ్గరికి పంపిస్తాడు. తప్పిపోయిన తన కుక్కపిల్ల తన దగ్గరికి రావడంతో సౌమ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా తన మెడలో ఉన్న ఆ ఫోటోలు చూసి వాళ్ళ పైన దాడి చేసిన వాళ్ళని ఎవరో బాగా కొట్టారని సౌమ్యకి అర్థమవుతుంది. కానీ ఎవరు చేస్తారో తనకి తెలియదు. కట్ చేస్తే సలీం ఫ్రెండ్ కి ఒక ఫోన్ వస్తుంది. ఆ ఫోన్ కాల్ వాళ్ళ కెప్టెన్ నుంచి వస్తుంది. సలీం ఫ్రెండ్ ఎవరో కాదు, చీఫ్. అంటే వీళ్ళంతా ఆర్మీలో స్పెషల్ ఫోర్స్ గా పనిచేస్తూ ఉంటారు. ఏదో కారణంగా ఒక మిషన్ లో భాగంగా పోరాడుతూ ఉన్నప్పుడు సలీం భార్య చనిపోవడంతో ఆ చీఫ్ సలీం ని ఎవరికి తెలియకుండా అండమాన్ లో దాపెట్టి ఉంటాడు. ఆ విషయం వాళ్ళ కెప్టెన్ కి తెలిసి ఫోన్ కాల్ లో అడగ్గా సలీం ఎప్పుడు బాంబ్ బ్లాస్ట్ చనిపోయాడని సలీం ఫ్రెండ్ ఎంత చెప్పినా వాళ్ళ కెప్టెన్ నమ్మడు. నీ దగ్గరకు మినిస్టర్ వచ్చి బెదిరించిన విషయం నాకు తెలిసిందని, రీసెంట్ గా అండమాన్ లో షాపింగ్ మాల్ లో ఎవరో ఒక అతను కొన్ని బాడీస్ ని వేలాడదీశాడని, ఆ వేలాడదీసే స్టైల్ మన కమాండర్స్ యూస్ చేసే స్టైల్ గా ఉందని, నా దగ్గర ఏమీ దాచిపెట్టొద్దని, నేను తర్వాత మాట్లాడతానని తను ఫోన్ కట్ చేస్తాడు. అప్పుడు చీఫ్ అండమాన్కి వచ్చి సలీంని కలుస్తాడు. నిన్ను ఈ అండర్ గ్రౌండ్ లో పెట్టింది ఎవరికి తెలియకుండా ఉంటావని, నువ్వు ఇక్కడ గొడవలు చేస్తూ నువ్వు అండమాన్ లో ఉన్నట్టు మన కెప్టెన్ కి కూడా తెలిసిపోయిందని, ఎందుకు ఇలా చేసావని చెప్పగా ఇక్కడ జరుగుతున్న అన్యాయాన్ని చూస్తూ ఉండలేకపోయానని, వాళ్ళకి ఎలాగైనా బుద్ధి చెప్తానని సలీం చెప్పగా వాళ్ళ చీఫ్ సలీంని తిడుతూ జాగ్రత్తగా ఉండమని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక సలీం అక్కడ ఉంటే బర్మాకి వాళ్ళ ఫ్యామిలీకి ప్రమాదమని అక్కడి నుంచి ఎవరికి చెప్పకుండా బయటికి వెళ్ళిపోతాడు. మరోపక్క కెప్టెన్ చీఫ్ కి కాల్ చేసి సలీం ఆ మినిస్టర్ కొడుకుని చంపడంలో తప్పు లేదని, కానీ మనం సలీం బాంబ్ బ్లాస్ట్ లో చనిపోయాడని ప్రభుత్వాన్ని నమ్మించామని, ఇప్పుడు సలీం బతుకున్నాడు అని తెలిస్తే సలీం చనిపోయాడని చెప్పి ఇప్పటి వరకు మనం చేసిన ఆపరేషన్స్ అన్ని ఫెయిల్ అవుతాయని, కాబట్టి దేశం కోసం మన కోడ్ కోసం సలీంని చంపాలని, ఆ పని నువ్వే చేయాలని చెప్పి కెప్టెన్ చీఫ్ కి చెప్తాడు. మరోవైపు తన మనుషుల్ని ఎవరు అలా కొట్టారు, ఇంకా తనని ఎవరు టార్గెట్ చేస్తున్నారో తెలుసుకోవాలని చెప్పి డాలీ చాలా తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటాడు. వాళ్ళ మనిషిని కొట్టిన స్పాట్ లో ఒక వెటర్నిటీ హాస్పిటల్ ప్రిస్క్రిప్షన్ దొరుకుతుంది. డాలీ మనుషులు ఆ హాస్పిటల్ కి వెళ్లి ఆ డాక్టర్ ని కొట్టి అడగ్గా
ఒక అతను కాలు విరిగిన కుక్కపిల్లని తీసుకువచ్చి ట్రీట్మెంట్ చేయించి డబ్బులు లేకపోవడంతో ఈ వాచ్ ఇచ్చి వెళ్లారని ఆ వాచ్ వాళ్ళకి చూపిస్తాడు. వాడు ఎలా ఉంటాడో చెప్పమని ఆ డాక్టర్ ని ఆ రౌడీలో అడుగుతారు. ఆ డాక్టర్ సలీం గురించి చెప్తున్నప్పుడే సలీం ఆ డబ్బులు ఇచ్చి తన వాచ్ తీసుకెళ్లడానికి అదే టైం కి హాస్పిటల్ కి వస్తాడు. అప్పుడు ఆ డాక్టర్ అతనేనని చూపించడంతో ఆ రౌడీలు సలీం పైన విరుచుకుపడతారు. అప్పుడు సలీం ఆ రౌడీల నుంచి తప్పించుకొని డాక్టర్ కి ఇవ్వాల్సిన డబ్బులు డాక్టర్ మీద విసిరేసి అక్కడున్న కిటికీలోంచి దూకి తప్పించుకొని వెళ్ళిపోతాడు. దాంతో వాళ్ళందరికీ డాలీ మనుషులపైన దాడి చేసింది సలీమే అని తెలిసిపోతుంది. సలీం అక్కడ నుంచి సౌమ్య వాళ్ళ ఇంటికి వెళ్ళగా సౌమ్య వాళ్ళ గేట్ కి ఒక లెటర్ అయితే ఉంటుంది. ఆ లెటర్ చూడగానే సౌమ్య వాళ్ళని డాలీ ఆ షాపింగ్ మాల్ లో బంధించాడని తెలిసిపోతుంది. వెంటనే సలీం సౌమ్య వాళ్ళని ఎత్తుక్కుంటూ ఆ షోరూమ్ కి వెళ్ళగా డాలీ సౌమ్యాని వాళ్ళ చెల్లెల్ని అక్కడ బంధించేసి ఉంటాడు. అప్పుడు అక్కడ డాలీ మనుషులంతా సలీం ని చుట్టుముట్టి సలీం తో ఫైటింగ్ కి దిగుతారు. వాళ్ళందరూ సలీం ని విపరీతంగా కొట్టడంతో సలీం స్పృహ తప్పి పడిపోతాడు. అప్పుడు అక్కడికి బర్మా వచ్చి అక్కడున్న వాళ్ళ కళ్ళు గప్పి సలీం ని కార్లో ఎక్కించుకొని ఎవరికి దొరకకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చాలా కష్టపడి సలీం ని కార్ తో పాటు బోట్ లో ఎక్కించి ఆ బోట్ ని అక్కడి నుంచి పంపించేసి బర్మా తిరిగి వస్తుండగా బర్మాని డాలీ మనుషులు పట్టుకుంటారు. బర్మాని సలీం ఎక్కడున్నాడో చెప్పమని డాలీ ఆల్మోస్ట్ చంపైపోతాడు. స్పృహ వచ్చిన సలీం బోట్ లో వెళ్తున్నాడని తెలుసుకొని వీళ్ళని కాపాడడానికి మళ్ళీ తిరిగి వస్తాడు. సలీం రావడంతో డాలీ ఇంకా వాళ్ళ మనుషులు సలీం తో ఫైట్ కి దిగుతారు. కానీ మన సలీం ఒక్కొక్కరిని చిత్తుకుబాది డాలీని తన చేతిలో ఉన్న సుత్తితో ఆల్మోస్ట్ చంపైపోతాడు. కానీ సలీం చంపకుండా ఆగిపోవడంతో డాలీ షాక్ అవుతాడు. నిన్ను చంపడం పెద్ద సమస్య కాదని, నువ్వు పుట్టడంతోనే చాలా రిచ్ గా పుట్టావని, నీ దగ్గర ఉన్న సంపదతో నువ్వు చేస్తున్న ఈ వడ్డీ వ్యాపారం చాలా చిన్నదని, ఇప్పటి నుంచైనా జనాలని హింసించడం ఆపేయమని, కుదిరితే నలుగురికి సహాయం చేయమని చెప్పి సలీం డాలీకి క్లాస్ పీక్తాడు. డాలీకి సలీం మాటలు బాగా తగులుతాయి. తనలో చేంజ్ అయితే వస్తుంది. అదే టైం కి కెప్టెన్ చీఫ్ కి సలీం ని చంపేయమని ఆర్డర్స్ ఇవ్వడంతో దూరం నుంచి స్నైపర్ గన్ తో చీఫ్ సలీం ని షూట్ చేసి చంపేస్తాడు. దాంతో సలీం బాడీని చీఫ్ కలెక్ట్ చేసుకొని వాళ్ళ కెప్టెన్ కి కాల్ చేసి చెప్తాడు. సలీం చనిపోయిన విషయం మినిస్టర్ కి కూడా తెలుస్తుంది. కానీ మినిస్టర్ సలీం చనిపోయాడంటే నమ్మడు. ఇంతటితో ఈ స్టోరీ అయితే అయిపోతుంది. మీకు నా స్టోరీ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేయండి. మీరు ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.